స్పీడ్కి వెళ్ళిపోతాం, స్పీడ్కి వెళ్ళిపోవాలి. అది అంతే. నేను ఎక్కడ మీదకి వస్తానంటే నువ్వు పంచి తక్కువ పట్టుకో, ఇంకా తట్టు కూడా నేనే భయపడతాను, ఇంకా అక్కడ భయపడుతుంది. స్ట్రాంగ్ బౌల్ చేస్తున్నాను, తక్కువ వేయాలి. అది కిందకి అంటున్నాం, లోపలికి వెళ్ళిపోతుంది, టోస్ట్కి వెళ్ళిపోవాలి. ఈ హ్యాండ్స్ ఇలా పెట్టుకునే టోస్ట్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎన్ని చెప్తాం మాటలు, అక్కడ చేసినోడే గ్రేట్. ఇక్కడ 100 చేస్తాం, అక్కడ చేయవలసిన ఒకటే కరెక్ట్గా చేస్తే చాలు. ఇక్కడ 100 చేసినా వేస్తే, అక్కడ చేసినప్పుడు ఒకటి చేసి కరెక్ట్గా, ఓకేనా? ఇక్కడ 100 చెప్పాను ఒకటే గుర్తుంచుకోండి కరెక్ట్గా, ఏది ఎలా కొట్టాలో ఏంటి. చిన్న చిన్న పెద్దగా మీరు భారీగా ట్రై చేయగలరు. చిన్న చిన్న టెక్నిక్ ఏంటి, చిన్న టెక్నిక్లు లెగ్ ఫోల్డ్ చేసి పడేయడం. మనవాళ్ళు ఎక్కువ ఎక్కడ పోతుంది తెలుసా, వాళ్ళు పట్టుకున్నప్పుడు ఈజీగా పడిపోతున్నారు, మనవాళ్ళు పడిపోతున్నారు, వాళ్ళు పడేయట్లేదు. మీరు వాళ్ళు ఎప్పుడు పడేస్తారో మీరు చూస్తున్నారు. మీరు ఆ థాట్ మానేయండి. నేను కూడా అలాగే జరిగింది. నేను ఎవరో తిన బయట కూడా ఏం జరిగింది, తను ఎప్పుడు పడేస్తాను చూస్తుంది. ఫస్ట్ బోర్డు బాగుంది, రెండో బోర్డులోనే అన్నీ పడిపోతుంది కింద. మేము ఇంకా ఈ క్యాచింగ్కి వెళ్ళగామని చెప్తున్నాను. పంచి బాగా వచ్చే పాయింట్ ఎప్పుడైతే క్యాచింగ్కి ఏం చేస్తుంది, ఇలా హోల్డ్ చేస్తుంది. హోల్డ్ చేసిన వల్ల పడిపోతుంది కదా, దానికి ఇచ్చేసారేమనుకోండి సెకండ్. నువ్వు హోల్డ్ చేసి నువ్వు పట్టుకుని పడేయాలి. మన దగ్గర ఏంటంటే మన క్యాచింగ్స్ తక్కువ ట్రై చేస్తాం. మనందరూ పిచ్చులు పచ్చులు బాగా చేస్తాం. ఏంటి మన దగ్గర విచ్చినట్టు చెప్పినా క్యాచింగ్స్, మెయిన్ క్యాచింగ్. నేను ఒక అమ్మాయి కేరళ అమ్మాయి కూడా అన్ని క్యాచింగ్స్ అన్ని పట్టుకుని ఉంటాయి. లెగ్ పెట్టడం, తిప్పడం, మీరు లెగ్ ఫ్రంట్ పెట్టడం, పడేయడం, ఓకేనా? ఎక్కువగా మీరు ఫైట్లో చేయండి అమ్మ. పంచులు కిక్లు రావాలి, కాంబినేషన్. ఈ కాంబినేషన్ చేసి ఈజీగా వస్తుంది. మీరు మౌత్ అనగానే ఓన్లీ పంచులు లేదా కిక్లు అది కావాలి, కాంబినేషన్ చేయాలి. కాంబినేషన్ చేస్తేనే మీ మీదకి ఎవరు రారు, అటాక్ చేయలేదు. ఒకటి అన్నప్పుడు వాళ్ళు తెలిసిపోతుంది, వీడు పంచులే కొడుతున్నాడు, ఈ అమ్మాయి కిక్సే కొడుతుంది అని అర్థమైపోతుంది, ఓకేనా? ఎప్పుడైతే కాంబినేషన్ చేసానుకో ఆ టైం మీద భయపడదు. నువ్వు పంచి కిక్ కొట్టి కాంబినేషన్ జస్ట్ అప్పుడే దొరికితే కూడా పట్టుకుని లాగేయడం, పడేయడం లేదు. ఈ కాంబినేషన్ ఆటోమేటిక్ డైవర్ట్ అవుతుంది. మనం ఏం చేయాలి, వాళ్ళని డైవర్ట్ చేయాలి. ఫైట్ చేసినప్పుడు డైవర్ట్ చేయాలి.